హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇటీవలే లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్లో మోదీ సర్కార్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదండి. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్పై అంతా ఆశలు అయితే పెట్టుకున్నారు. మరీ పెద్ద పెద్ద ప్రకటనలు ఉండకపోవచ్చని తెలుస్తుండగా క్యాపిటల్ గెయిన్స్ మెకానిజంలో మార్పులు చేయాలని ఆదాయపు పన్ను శాఖ ఎప్పటి నుంచో కోరుతుంది. ఇక ఎన్నికల సమయంలో పన్ను వ్యవస్థలో సమూల మార్పులు ఉండవచ్చని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బడ్జెట్ జూలై 22న పార్లమెంట్లో ప్రవేశపెట్టి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో చర్యలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల అధికారులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే చర్చిస్తున్నారు. చివరిగా పిఎంఓ నుంచి ఫీడ్బ్యాక్ అనంతరం తుది నిర్ణయం అయితే తీసుకుంటారండి. ఇక స్టాండర్డ్ డిడక్షన్ పెంపు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రోజు రోజుకి ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరగడం, ఎడ్యుకేషన్, ఆసుపత్రి ఖర్చులు ఉండటంతో పన్ను మినహాయింపులు పెంచాలని మిడిల్ క్లాస్ ప్రజలైతే కోరుకుంటున్నారు. 2023 బడ్జెట్ సమయంలో నో ట్యాక్స్ విధానం కింద డిడక్షన్ 50,000గా ఉంచిన ప్రభుత్వం. దీంతో ట్యాక్స్ పేయర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించకపోయినా 50,000 వరకు కూడా ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదని చెప్పొచ్చు. గతంలో ఇది 40,000గా ఉండేది. 2019లో 50,000కి అయితే చేర్చారు. ఇక ప్రస్తుతం కొత్త పన్ను విధానం ప్రకారం 7 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక స్టాండర్డ్ డిడక్షన్లో కలుపుకొని 7.50 లక్షల వరకు కూడా పన్ను ఉండదు. ఇప్పుడు ధరలు పెరుగుతున్న క్రమంలో స్టాండర్డ్ డిడక్షన్ 1,00,000కు పెంచాలని డిమాండ్ వినిపిస్తుంది. ఇదే జరిగితే అప్పుడు 8 లక్షల వరకు కూడా ట్యాక్స్ ఉండదని గుర్తుంచుకోవాలి. కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు లేని కారణంగా వీరి ప్రామాణిక తగ్గింపును పెంచుకోవాలని కోరుతున్నారు. మరి కేంద్రం దీనిని ఎంతవరకు పెంచుతుందో చూడాలండి. ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు కూడా ఇది భారీగా అయితే లాభాన్ని చేకూరుస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.